హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిభానవులు. ఈరోజు మన ఛానల్లో ఎగ్ రైస్ చేసుకోబోతున్నాం, బట్ వితౌట్ ఆనియన్స్ లేకుండా ఎగ్ రైస్ ఎలా చేస్తారు ఈ రెసిపీలో. మిగిలిపోయిన అన్నం మనకి ఏదో స్పైసీగా తినాలనిపించినప్పుడు చిటికెలో అయిపోయే రెసిపీ ఈ ఎగ్ రైస్ అన్నమాట. ఆయిల్లో కొన్ని చిల్లీస్ అండ్ ఎగ్స్ వేసుకోవాలి, అది స్క్రాంబుల్ చేసుకోవాలి. ఎగ్స్ స్క్రాంబుల్ అయ్యాక అందులో మనం అన్నం వేసుకోవాలన్నమాట. ఏదైతే మనం మిగిలిపోయిన అన్నం ఉంటుందో అందులో సోయా సాస్ వేస్తున్నాం ఇక్కడ, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్ సాల్ట్, కొంచెం కారం, అది కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో, ఇది నేను చేయట్లేదండి రెసిపీ, మా అన్నయ్య చేస్తున్నాడు. మీకు కూడా మీ అన్నయ్యలు ఏదైనా చేసిస్తారా తినడానికి? నాకైతే మా అన్నయ్య అడిగిన వెంటనే చేసి ఇచ్చాడనమాట. లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకొని దించేసుకుంటే మన టేస్టీ, సింపుల్ అండ్ ఈజీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.